అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్. ఈ వారం 26వ పర్ష షెమిని అనగా 8 అని అర్థం. సెఫర్ టోరా నందు ఇది 26వ పర్ష. సెఫర్ వైక్రా నందు ఇది 3వ పర్ష. 5వ అలియా వాక్య భాగములు. సెఫర్ వైక్రా అనగా లేవియ కాండము 10వ అధ్యాయం 16 నుండి 26వ వచనం వరకు. ఈ అలియా పట్టణంలో మోషే అహరోను మరియు అతని కుమారులైన ఎలియాజరు ఈతామార్లతో పాప పరిహారార్థ బలి అనగా హఠాత్ గురించి మాట్లాడారు. 10వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఈ బలి కోసం సమర్పించిన మేకను గురించి విచారిస్తారు. అది దహించబడినట్లు తెలుసుకొని అహరోను కుమారులపై కోపంగా ఉంటారు. ఎలోహిం ఆదేశించినట్లు ఈ బలిలోని మాంసాన్ని యాజకులు పవిత్ర స్థలంలో తినాలి. అది వారికి నిర్దేశించిన భాగమని మోషే ప్రశ్నిస్తారు. 10వ అధ్యాయం 17వ వచనంలో మోషే ఆ మాంసాన్ని తినడం ద్వారా యాజకులు సమాజం యొక్క పాపాన్ని ఎలోహిం ముందు పరిహరించాలని, అది వారి బాధ్యత అని చెప్పారు. దాన్ని ఎందుకు తినలేదని సందేహం వ్యక్తం చేస్తారు. 10వ అధ్యాయం 18వ వచనంలో మోషే మరింత వివరిస్తూ, ఈ బలి రక్తం పవిత్ర స్థలంలోనికి తీసుకురాలేదు కాబట్టి దాని మాంసాన్ని తినడం వారి కర్తవ్యమని, ఎలోహిం ఆదేశం ప్రకారం అది జరగాలని నొక్కి చెప్తారు. 10వ అధ్యాయం 19వ వచనంలో అహరోను సమాధానం ఇస్తూ, తన కుమారులైన నాదాబు మరియు అబీహు మరణించిన రోజున ఈ బలి సమర్పించబడిందని, అటువంటి దుఃఖ సమయంలో బలి మాంసాన్ని తినడం ఎలోహింకు ఇష్టం ఉండదని చెప్పారు. తన శోకంలో ఈ విధంగా చేయడం సరికాదని అహరోను భావించారు. 10వ అధ్యాయం 20వ వచనంలో అహరోను వివరణను విన్న మోషే దానిని సమర్థిస్తారు. అహరోను ఉద్దేశం మరియు పరిస్థితిని అర్థం చేసుకొని అతని నిర్ణయాన్ని ఆమోదిస్తారు. ఈ అలియా యాజకుల బాధ్యతలను, ఎలోహిం ఆదేశాల పట్ల విధేయతను మరియు అసాధారణ పరిస్థితులలో మానవీయ భావాలను సమన్వయం చేయడం గురించి బోధిస్తుంది. అహరోను శోకంలో తన నిర్ణయాన్ని వివరించడం, మోషే దానిని గౌరవించడం ఎలోహిం సేవలో దయ మరియు అవగాహన ఉండవచ్చని చూపిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.